బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీలోనే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఈ సెషన్ మొత్తం నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్. అసెంబ్లీ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ కోరారు. కేవలం సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రెజెంట్ ఎల్పీ కార్యాలయంలో ఉండవచ్చని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. రూల్ బుక్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు మార్షల్స్ తో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అసెంబ్లీ సెషన్స్ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీలోనే జగదీష్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సెషన్ మొత్తం కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్. అయితే అసెంబ్లీ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ ఆయన్ని కోరారు. అయితే ఈ మార్షల్స్ కి అటు బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్ హరీష్ రావు తలసానికి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జగదీష్ రెడ్డి ఉండవచ్చని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మెయిన్ గా రూల్ బుక్ చూపించండి అంటూ కూడా మార్షల్స్ తో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన స్పీకర్ వేటు వేశారు. మొత్తం ఈ సెషన్స్ మొత్తం కూడా ఆయన అసెంబ్లీకి రాకుండా ఆయన పైన సస్పెన్షన్ వేట్ అయితే పడింది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ నేతలు అయితే ఖండిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని చెప్పి అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ కోరడం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నటువంటి విషయంగా చెప్తూ ఉన్నారు. ఏది రూల్స్ బుక్ చూపించండి, మాకు ఎల్పీ కార్యాలయంలో ఉండొచ్చు, లోపల సమావేశాలకు మాత్రమే అనుమతించకుండా స్పీకర్ సస్పెండ్ చేశారని చెప్పి వారు వాగ్వాదం చేస్తూ ఉన్నారు. అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తలసాని బీఆర్ఎస్ నేతలందరూ కూడా మార్షల్స్ తో గొడవ దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగదీష్ రెడ్డిని ఏదైతే సస్పెండ్ చేశారో బీఆర్ఎస్ నేతలు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ప్రెజెంట్ అయితే అసెంబ్లీ ఆవరణలో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలుపుతున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే మార్షల్స్ తో బీఆర్ఎస్ నేతలు గొడవకి దిగినటువంటి పరిస్థితి ఉంది కదా, అసలు అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశాల్లో ఆయన పైన వేటు వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీలోని జగదీష్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సెషన్ మొత్తం కూడా జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే ఆ ఎల్పీ కార్యాలయంలో కూడా ఉండకూడదు అంటూ అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి కోరారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎల్పీ కార్యాలయంలో ఉండటానికి జగదీష్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయి. అక్కడ కేవలం సెషన్స్ లో మాత్రమే ఆయన పైన వేటు పడిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. దానికి మార్షల్స్ కూడా ప్రతిగా స్పందిస్తూ ఉన్నారు. అయితే దానికి బీఆర్ఎస్ నేతలు
రూల్ బుక్ చూపించండి అంటూ కూడా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ సెషన్స్ లో ఈ రోజు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఈ సెషన్స్ మొత్తం కూడా జగదీష్ రెడ్డి పైన వేటు వేశారు స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా స్పీకర్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే లోపల అసెంబ్లీ ఈ సస్పెన్షన్ వేటు వ్యవహారంలో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలి అని చెప్పి, అంటే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని చెప్పి అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ కోరడం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు మరింత కోపాన్ని తెప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎల్పీ కార్యాలయంలో జగదీష్ రెడ్డిని కూర్చోకూడదు అని చెప్పడానికి ఎలాంటి రైట్స్ లేవని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా జగదీష్ రెడ్డి ఉండొచ్చు, లోపల అసెంబ్లీ సెషన్స్ నుంచి మాత్రమే ఆయన పైన సస్పెన్షన్ వేట్ అయితే పడింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అలానే తలసాని కూడా మార్షల్స్ తో గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఈసారి అసెంబ్లీ సెషన్స్ లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అంశం అయితే ప్రెసెంట్ ఇంకా సెషన్ స్టార్ట్ కాకముందే ఒక ఫైర్ అయితే తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని మార్షల్స్ కోరడం బీఆర్ఎస్ నేతల ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పి కూడా అనుకోవచ్చు. కేవలం సభలో మాత్రమే ఆయనకు ప్రవేశం లేకుండా స్పీకర్ సస్పెన్షన్ వేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఉండకూడదు అని చెప్పి మీరు ఎలా చెప్తారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా మార్షల్స్ తో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోనే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మద్దతుగా అటు కేటీఆర్, హరీష్ రావు, తలసాని లాంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగదీష్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైన ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో వాటిని ఖండించడం జరిగింది. దీనిపైన స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన అనౌన్స్ కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఉదయం నుంచి చూస్తున్నాం, 11:30 నుంచి కొనసాగుతున్న ఉత్కంఠ చేరపడింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు తీవ్రంగా పరిగణించింది. స్పీకర్ ను ఏక వాక్యంతో సంబోధించడంతో పాటు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని, అంటే సభ్యులందరూ కూడా మాట్లాడి మనం ఇందాక అసెంబ్లీలో చూసాం, సభ్యులందరూ కూడా జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి సభ్యులందరూ కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళిద్దరు కూడా ఈ సెషన్ వరకు ఆయనను జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, తర్వాత ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి శ్రీధర్ బాబు ఏమైతే తీర్మానం చేశారో తీర్మానాన్ని స్పీకర్ ఆమోదిస్తూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వరకు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. వెంటనే జగదీశ్వర్ రెడ్డి సభ నుంచి బయటికి రావడం, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సభ నుంచి బయటికి వచ్చారు. వాళ్ళంతా కూడా నిరసన తెలిపేందుకు మరి కాసేపట్లో కొత్త ఏదో అంబేద్కర్ స్టాచ్యూ ఉందో ఎన్టీఆర్ మార్గంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళబోతున్నారు. రాజ్యాంగం పట్ల నమ్మకం లేకనే స్పీకర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఈ విధంగా జగదీశ్వర్ రెడ్డిని అకారణంగా ఏమాత్రం కారణం లేకుండా సస్పెండ్ చేసిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య లోనే కూర్చొని ఉన్నారు, అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని చెప్పి మార్షల్స్ ఆయన పైన ప్రెజర్ తెస్తున్నట్టు తెలుస్తోంది. అంటే నిజంగా కూడా అక్కడ ఉండేటువంటి హక్కు అనేది ఒక సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఉండదా? అంటే అసెంబ్లీలో స్పీకర్ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన వెంటనే జగదీశ్వర్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కూర్చోవడం జరిగింది. వెంటనే చీఫ్ మార్షల్ కరుణాకర్ వచ్చి ఎల్పీ నుంచి కూడా వెళ్లిపోవాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. అంతలోపలనే సభ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అంతా కూడా చీఫ్ మార్షల్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సస్పెండ్ కేవలం సభ నుంచి మాత్రమే, స్పీకర్ సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు. కానీ అసెంబ్లీ ఆవరణలో కావచ్చు ఎల్పీ కార్యాలయంలో ఉండే హక్కు సభ్యుడికి ఉంటుందని చెప్పి వాళ్ళు చీఫ్ మార్షల్ కరుణాకర్ తో వాదించడం జరిగింది. అయితే చీఫ్ మార్షల్ స్పీకర్ తో మళ్ళీ మాట్లాడొస్తానని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత వీళ్ళంతా కూడా నిరసన తెలిపేందుకు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కాసేపటి క్రితమే ఎన్టీఆర్ మార్గంలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వము స్పీకర్ వైఖరికి నిరసనగా వాళ్ళు అక్కడ నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. సంజయ్, కరుణాకర్, అయితే మనం చూస్తున్నాం అంటే ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు అది కేవలం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దీనిలాగా చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ పరిణామాలను ఎలా చూడాలంటారు? అంటే దీని తర్వాత బీఆర్ఎస్ నేతలు దీని ఏమైనా వాకౌట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు సెషన్స్ ని? గవర్నర్ ప్రసంగం ధన్యవాదాల తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం కావచ్చు, లేకపోతే సభ మీ సొత్తు కాదు అన్న వర్డ్ ను ఆయన ఉపయోగించారు. దీన్ని ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు తీవ్రంగా పరిగణించింది.
స్పీకర్ చైర్ ను బెదిరించే విధంగా, స్పీకర్ చైర్ పై దాడి చేసే విధంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. జగదీశ్వర్ రెడ్డి అంటే స్పీకర్ కేవలం దళితుడు కాబట్టి ఈ విధంగా అహంకారం పూరితంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారని చెప్పి మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ కొంత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా సభను అగౌరవపరిచే విధంగా, సభ మర్యాదను తక్కువ చేసే విధంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఆయనను మొత్తం సభ నుంచి సస్పెండ్ చేయాలంటే పూర్తి శాశ్వతంగా సభ్యత్వం నుంచే సభ్యత్వమే రద్దు చేయాలని చెప్పి ఇందాక కాంగ్రెస్ సభ్యులంతా కూడా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సీతక్క కూడా జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పి కూడా స్పీకర్ ను కోరిన పరిస్థితిని మనం చూసాం. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శాస్త్రీయ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేద్దాం, ముందు అయితే మాత్రం ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వరకు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి శ్రీధర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అంటే స్పీకర్ ఆ తీర్మానానికి ఆమోదం తెలుపుతూ ఈ బడ్జెట్ సెషన్ వరకు మాత్రం జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ కొంత తీవ్రంగా తీసుకుంటుంది. ఎందుకంటే కక్షపూరితంగానే జగదీశ్వర్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. స్పీకర్ ను ఏకవచనంతో జగదీశ్వర్ రెడ్డి సంబోధించలేదు. స్పీకర్ ను అవమానించే విధంగా, సభను అగౌరవపరిచే విధంగా ఏ మాత్రం జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి కూడా వాళ్ళు స్పీకర్ అంటే సభ ప్రారంభం కాకముందు స్పీకర్ ను కలిసిన హరీష్ రావు వీళ్ళంతా కూడా ఇదే అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరొకసారి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తెప్పించి ఒకసారి పరిశీలించాలి. అవసరమైతే సభలో జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారో మరోసారి ప్రదర్శించి అందరి అభిప్రాయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా హరీష్ రావు స్పీకర్ ను కోరడం జరిగింది. కానీ రెండోసారి సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అధికార పార్టీ సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు మంత్రుల అభిప్రాయాలు తీసుకొని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూ ఈ బడ్జెట్ సెషన్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. ఓకే, రైట్ కరుణాకర్. అది మొత్తంగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 TV.